ఏంటి దయ్యంలో అలా చూస్తున్నావు? నువ్వేం చేస్తున్నావా అని. నీకెందుకు? ఓహో, రేపు ప్రోగ్రామ్ లో నీ డైలాగ్ వర్షన్ ప్రాక్టీస్ చేస్తున్నావా? కంఠస్థం చేయడమే కాదు, రేపు కప్పు కూడా నేనే కొడతాను. ఆహా, పేపర్ చూస్తూ డైలాగ్ చెప్తే కప్పిచ్చేస్తారా? డైలాగ్లు కంఠస్థం చేయడం కాదమ్మా, పర్ఫార్మెన్స్ కావాలి. నీకంటే నేను బానే చేస్తాను పర్ఫార్మెన్స్. డైలాగులన్నీ కరెక్ట్ గా చెప్తాను. డైలాగ్ కి మధ్యలో గ్యాప్ కూడా ఇస్తాను. ఎందుకో? ఆడియన్స్ క్లాప్స్ కొట్టద్దా ఏంటి? ఓహో, ఒకవేళ మధ్యలో డైలాగ్ ఏమైనా మర్చిపోతే అప్పుడు? మతి మరపు నీకుందేమో, నాకు లేదు. అయినా నా దగ్గరకు వచ్చి సోలు చెప్తున్నావు. నీ డైలాగ్ వర్షన్ ప్రిపేర్ అయ్యావా? ఎప్పుడో. నువ్విప్పటికిప్పుడు రెడీ అంటే తడుముకోకుండా అన్ని డైలాగులు చెప్పేస్తా. నువ్వు చెప్పగలవా? డౌట్ లేకుండా. సరే అయితే ఓ పెట్టేసుకుందామా? ఏంటది? నా డైలాగ్ వర్షన్ ని నేను ఆపకుండా చెప్పేశాననుకో, నువ్వు గ్రేట్ అని నాకు సెల్యూట్ కొట్టాలి. సేమ్ నువ్వు చేసావనుకో, నువ్వు గ్రేట్ అని నేను సెల్యూట్ కొడతా. డైలాగులన్నీ కంఠస్థం వచ్చేసాయి కాబట్టి నేనెలాగైనా నీతో గ్రేట్ అనిపించుకోగలనే. కానీ నువ్వెంత కంఠస్థం పట్టినా నాతో నువ్వు గ్రేట్ అని అనిపించుకోలేవు. చెప్తాగా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. నా వర్షన్ డైలాగులన్నీ నేను కరెక్ట్ గా చెప్పేయగలను, కానీ నువ్వు చెప్పగలవా అని. నీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదు. సరే అయితే ముందు నేను స్టార్ట్ చేస్తాను. సరే. పెళ్ళంటే నాకిష్టం, కానీ నీతో అంటేనే కష్టం. అయినా ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నాను. వాయ్? దీన్ని ఫేట్ అంటారు, కర్మ కాలిపోవడం అంటారు, ఐ డోంట్ నో. తలుపుకు వేసేది గొళ్ళెం, గుర్రానికి వేసేది కళ్ళెం, అదే మగాడి జీవితానికి పెళ్ళం. ఏంటి అలా చూస్తున్నావు? క్లాప్స్ కొట్టు. భలే చెప్పావే. మిగతా డైలాగ్ వర్షన్ కూడా చెప్పమంటావా? అవసరం లేదు, నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు. అయితే మరి నేను గ్రేట్ అని సెల్యూట్ కొట్టు. మీరు గ్రేట్ అండి. ఎస్ 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 ఎస్. ఏమైంది? నీతో గ్రేట్ అనిపించుకుని నేను సెల్యూట్ కొట్టించుకున్నాను కదా. సరే, ఇప్పుడు నేను నా డైలాగ్ వర్షన్ చెప్తాను, నేను కూడా గ్రేట్ అని చెప్పాలి. నీ మొహం అనిపించుకుంటావే, నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కదా. మరి నేను స్టార్ట్ చేయనా? షూర్ గో ఆన్. యాక్చువల్ గా పెళ్ళంటే రెండు మనసులు, ఇద్దరి మనుషులు, ఒకటే జీవితం. అన్నా చాలన్నా, ఇప్పటికే ఎక్కువ తాగేసావు. ఎంత తాగినా ఎక్కట్లేదురా. ఏం చేయమంటావు? పల్లవిని ఈ చేత్తో గొంతు పిసికి చంపేయాలనుందిరా. కానీ ఎలా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి. కానీ ఏదో ఒకటి చేయాలి. నన్ను ఎదిరించిన వాళ్ళని, నన్ను అవమానించిన వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేయాలి. అన్నా, రేపు కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటన్నా. కల్చరల్ యాక్టివిటీసా? అవునన్నా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అందుకే అందరూ కలిసి కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారన్నా. ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారన్నా. అయితే ఒక పని చేద్దాం. సూపర్ అన్నా, ప్లాన్ అదిరిపోయింది. ఇలా చేస్తే మీరు కరెక్ట్గా రివెంజ్ తీర్చుకోవచ్చు. ఆ పల్లవిని చంపేయాలనుకున్నాను. ఇప్పుడు దానంతటదే అవమానంతో చచ్చేలాగా చేస్తాను. ఎక్కడికి? 922 కార్లో వచ్చారన్నయ్య.
ఏదో బాచపల్లి గెస్ట్ హౌస్కి తీసుకెళ్తానని మాట్లాడారు. నేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను కొట్టేసి తీసుకెళ్లిపోయారన్నయ్య. ఇదేంటంటే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారనుకుంటే రౌడీలు వచ్చి తీసుకెళ్లారు. ఏదైనా మన మంచికే కదా. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే దాని పరువు పోయేది. భిక్షపతిగాడు ఆల్రెడీ దాని మీద కోపంగా ఉన్నాడు కాబట్టి దాని ప్రాణమే పోతుంది. అది మన మంచికే. ఏమయ్యా, ఇక్కడ నిశ్చితార్థం సీన్ పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మాయి లేకపోతే ఎలాగా? మీరేం టెన్షన్ పడకండి సార్, పల్లవిని నేను తీసుకొస్తాను. చరణ్, నువ్వెక్కడికి రా. అదేంటమ్మా, పల్లవిని భిక్షపతి మనుషులు తీసుకెళ్లిపోయారని చెప్తున్నాడు కదా. అది వాడితో గొడవ పెట్టుకుంది, వాడిని బాగా రెచ్చగొట్టింది కాబట్టి వాడి కోపంతో ఎత్తుకెళ్లిపోయాడు. మీరు వెళ్తే ప్రమాదం కదా. ఏం మాట్లాడుతున్నావు అక్షిత? అసలు భిక్షపతికి ఫ్రెండ్కి గొడవ ఎందుకు జరిగింది? మన కాలేజీని కాపాడడం వల్లే కదా గొడవ పెట్టుకుంది. అయినా సరే చరణ్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, పల్లవికి నాకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ తను మన కాలేజ్ స్టూడెంట్. మన కళ్ళ ముందే ఆ అమ్మాయిని అలా ఎత్తుకెళ్ళిపోతే మనం చూస్తూ ఊరుకుంటామా? పల్లవిని ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకొస్తాను. అన్నయ్య, నేను కూడా వస్తా. వద్దురా, నేనే వెళ్తాను.